పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పుడు మనం ప్రజావాణి దగ్గర ఉన్నాము. ప్రజలు అనేక రకాల వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజావాణికి వస్తూ ఉన్నారు. అందులోది గతంలో జాబ్ క్యాలెండర్ ఏదైతే రిలీజ్ అయిందో, జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఒక నోటిఫికేషన్ వేయడం అయితే జరిగింది. అది కూడా ఫార్మాసిటికల్కి సంబంధించిన నోటిఫికేషన్. అందులో కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్స్ ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళకు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. గత 7 నెలలుగా వాళ్ళకు రిజల్ట్స్ ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇప్పటికే 3-4 సార్లు రావడం జరిగింది. అయితే వాళ్ళు ఎందుకు రిజల్ట్ ఇవ్వడం లేదు అని ఇక్కడికి వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. అసలు ఏంటి, ఎందుకు వాళ్ళు రిజల్ట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి అనేది, ఒకసారి వాళ్ళ ప్రాబ్లం ఏందనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు రజిత అండి. నేను MHSRB బోర్డ్ ఎగ్జామ్ నవంబర్ 10th రోజు రాసాము. ఆల్మోస్ట్ మేము ఇక్కడికి ప్రజాభవన్కి 150 పైన వచ్చాము. ఇంకా చాలామంది కూడా వస్తున్నారు. మేము ఎగ్జామ్ రాసి కూడా 6 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదో పేరుకి 300 పోస్టులు రిలీజ్ చేశారు. వాటిలో ఎక్కువ 280 వరకు మాత్రమే ఫిలప్ చేశారు. అప్పుడు కూడా మాకు అన్యాయమే జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1286 పోస్టులు రిలీజ్ చేశారు. అవి రిలీజ్ చేసిన తర్వాత రిజల్ట్ కోసం చాలా జాప్యం చేస్తున్నారు. మాకు డిసెంబర్లోనే రిజల్ట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ప్రకారంగా చెప్పారు. అప్పుడు రిజల్ట్ రిలీజ్ చేయలేదు. ఎప్పుడు వెళ్ళినా కూడా ఎలక్షన్ కోడ్ ఉందని 1 వీక్ అంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. కారణం మాత్రం కరెక్ట్ చెప్పట్లేదు. లాస్ట్ చివరికి ప్రయత్నంగా మేము ఇప్పుడు 3వ ప్రజాభవన్కి రావడము. 3 సార్లు వచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు కూడా మాకు లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చిన స్పందన ఏంటంటే 1 వీక్ తర్వాత మాట్లాడి చెప్తామని. ఏఏజీకి రాసాము మేము, రెగ్యులర్ వాళ్ళు అప్లై చేశారు. వాళ్ళు మీకు రాకుండా ఉండడానికి అన్నట్టు రీజన్ చెప్తున్నారు. కానీ ఇదే రీజన్ మాకు గత 2 నెలలుగా కూడా చెప్తున్నారు. ఒకసారి ఎలక్షన్ కోడ్ ఉందని చెప్తున్నారు, ఒకసారి రెగ్యులర్ వాళ్ళు అప్లై చేశారని చెప్తున్నారు. మా దాంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళల్లో ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్కి దగ్గర వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 50-52 ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం మాకు ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ చేస్తే మాకు వస్తుందా రాదా అన్న హోప్ ఉంటుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మేలోనే ఇంకొక ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా ఉండింది. మాకు ఇవే రిజల్ట్ అయినప్పుడు ఇది క్లియర్ అయితేనే ఇంకో దానికి ప్రిపేర్ కావడానికి కానీ, లేదంటే ఇంకో నోటిఫికేషన్ కోసం చూసుకోవడం కానీ ఫ్రెషర్స్కి కానీ అవకాశం ఉంటుంది. మాకు తొందరగా క్లియర్ చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎంతమంది రాశారు? 26,000 మెంబర్స్ రాశారండి. ఆల్మోస్ట్ మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి? 1286 పోస్టులు ఉన్నాయి. ఈ 3వ రావడం అని చెప్తున్నారు. ఈ రిజల్ట్ వస్తుందని నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉంది. ఇంకా మా ప్రయత్నం మేము చేయాలి కదండి. మాకు కూడా ఏజ్ దగ్గర పడుతుంది, మాకు సర్వీస్ అయిపోతుంది, కాంట్రాక్ట్లో ఉన్నాం మేము కూడా. వస్తుందనే నమ్మకంతోనే లాస్ట్ టైం గవర్నమెంట్ కూడా మాకు అన్యాయమే చేసింది. లాస్ట్ టైం ఎక్కువ పోస్టులు రిలీజ్ చేయలేదు. కనీసం ఈ గవర్నమెంట్ అన్న మాకు న్యాయం చేస్తుందన్న ఆశాభావంతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇట్లనే లేట్ చేసుకుంటా పోతే మీరు ముందు ఏమైనా కార్యాచరణ చేయబోతున్నారు? ఇంకా ప్రస్తుతానికైతే మేము రిక్వెస్ట్ ఫామ్లోనే ఉన్నామండి. ఇంకేం అనుకోలేదు. ప్రజెంట్ అయితే రిక్వెస్ట్ ఫామ్లోనే మాకు గవర్నమెంట్ చేసిన నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చామండి. నేను ల్యాబ్ టెక్నీషియన్ వనపర్తి జిల్లా నుంచి వచ్చాను. మేము గత నవంబర్ 10 రోజు ఎగ్జామ్ రాసినాము. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్ద నోటిఫికేషన్ 1284 పోస్టులు రిలీజ్ చేసినారు. దానికి నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసినారు. అయితే ఓన్లీ కీ మార్క్స్ ఇచ్చినారు, కానీ ఈ జిఆర్ఎల్ లిస్ట్ ఇంకా పెట్టలేదు. దాని గురించి మేము అడగగా వారం రోజులు 10 రోజులు అని ఇట్లా 6 నెలల పాటు 6 నెలలు పూర్తయింది ఇప్పటికీ. ఎప్పుడు అడిగినా ఈ వారంలో వస్తుంది, ఇంకా 10 డేస్ పడుతుందని చెప్పి అని ఒక కాలయాపన జరుగుతుంది. మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేదంటే, ఈ గవర్నమెంట్ పైన చాలా నమ్మకంతో అందరు చాలా నమ్మకంతో ఎగ్జామ్ రాసినారు. ఈ విధంగానైనా మనము ఇన్నేళ్ల తర్వాత పెద్ద నోటిఫికేషన్ పడింది, ఇప్పుడైనా మనకు జాబులు వస్తాయనే సంతోషంలో చాలామంది ఆశించినారు. అయితే ఈ తొందరగా రిజల్ట్ రిలీజ్ చేస్తే ఎవరికి వస్తుంది ఎవరికి రాలేదు అనేది ఒక నమ్మకం వస్తుంది. దాని కొరకనే ఈరోజు మేము ప్రత్యక్షంగా ప్రజాభవన్కి రావడం జరిగింది. సార్ని కలవడం జరిగింది, చిన్నారెడ్డి సార్. వారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయితే తొందరగా ఈ యొక్క లిస్టును పెట్టి ఈ యొక్క మా యొక్క లైఫ్లో వెలుగులు నింపుతారని ఈ సందర్భంగా మీడియా ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే సెప్టెంబర్లో నోటిఫికేషన్ వేసినారు, నవంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేసినారు, నవంబర్ 10. అయితే కీ పేపర్ కూడా ఇచ్చినారు, కాకపోతే మెయిన్ లిస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ మనకు ఇంకా రాలేదు. దాని కొరకు అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. కాదు సార్, ఈ జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ నోటిఫికేషన్. మరి మీ రిజల్ట్ కోసం ఎవరి దగ్గరికి వెళ్ళారు? మెడికల్ బోర్డుకి అడిగినాము. అయితే టైం పడుతుంది, ఇంకా 10 డేస్ 1 వీక్ టైం పడుతుందని చాలా రోజుల నుంచి అదే చెప్తారు. ఎప్పుడైనా అదే మాట చెప్తున్నారు. అయితే ప్రజాభవన్ కూడా 2 సార్లు రావడం జరిగింది. ఇది 3వసారి ఇక వచ్చి ఇప్పుడు ప్రస్తుతం సినారెడ్డి సార్కి కలవడం జరిగింది. వారు ఇప్పుడే మన గోపికాంత్ సార్ గారితో మాట్లాడి మా సమస్య గురించి వారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు ఒక వారం లోపల ఈ సమస్య పరిష్కారం చూపుతారని చెప్పినారు.
మా ఒక ఆశ ఏంటంటే తొందరగా ఈ యొక్క లిస్ట్ వస్తే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ వరకు ఎవరికి రాని వాళ్ళు మొత్తం మళ్ళీ అప్లై చేసుకొని వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అవుతారని ఒక ఆశ. అందుకొరకని గవర్నమెంట్ అధికారంలో రాకముందు నుంచి చెప్తుంది అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తామని. మరి మీ జాబ్లను జాప్యం చేయడానికి గల కారణం ఏమిటి? అదే తెలుస్తలేదు. ఎప్పుడు అడిగినా ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్తున్నారు తప్పితే సమస్య ఏందనేది మాత్రం క్లియర్గా చెప్పడం లేదు మెడికల్ బోర్డు వాళ్ళు. అందుకొరకని మేము ప్రజాభవన్కి రావడం జరిగింది ఈరోజు. ప్రజాభవన్లో ఏమన్నారు? సార్ ఇప్పుడే మాట్లాడిండ్రు అక్కడ డైరెక్టర్ గారితో మాట్లాడి ఈ ఒక వారం లోపల కొంత సార్ చెప్పిన సమస్య ఏంటంటే ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళు కొద్దిమంది ఎగ్జామ్ రాసినారని చెప్తున్నారు. వాళ్ళ గురించి ఆపడం జరుగుతుంది. వాళ్ళ క్లియర్ అయిన తర్వాత ఇష్యూ విడుదల చేస్తామని ఒక మాట చెప్పినారు సార్ ముందు. మీకు జాబులు ఇస్తారని గవర్నమెంట్ మీద మీకు పూర్తి నమ్మకం ఉంది? పూర్తి విశ్వాసం ఉంది కనుకనే మేము వారి సానుకూలంగా స్పందించారు కాబట్టి వారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. ఇప్పటికైనా ఆశ ఉంది. ఈ వారం 10 రోజులలో తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటుందని ఒక రిజల్ట్ లేట్ చేయడానికి కారణం ఏమైనా చెప్పారా మెడికల్ బోర్డు? చెప్పలేదు, అది మాత్రం చెప్తలేరు. టైం పడుతుందని చెప్తుంది తప్పితే ఇంతకుముందు ఎలక్షన్ కూడా వచ్చింది, అది అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 1 వీక్ 10 డేస్ మొన్న 29 తారీఖు రిలీజ్ చేస్తా అన్నారు. 29 తారీఖు పోయి కూడా మళ్ళీ ఈరోజు 10 తారీఖు వచ్చి 10 రోజులు అయిపోయింది. ఇప్పటికైనా తొందరగా వస్తాయని ఆశిస్తున్నాం. ఎప్పటికల్లా రిలీజ్ చేస్తామన్నారు మీ రిజల్ట్స్? అంటే ఈరోజు ఈ 1 వీక్ అని చెప్పారు ఇప్పుడు సార్ మాట్లాడితే.